మాలతి 4వ భాగం. గండిపేట వెళ్ళి అప్పుడే 10 రోజులైంది. అక్కడ తీసిన ఫోటోలు తెచ్చి చూపించాడు రమేష్. అన్నీ చెదరకుండా వచ్చాయి. సుబ్బలక్ష్మమ్మ నిండైన తన విగ్రహం చూసుకొని మురిసిపోయింది. ఫోటో కట్టించాలట. రాఘవేంద్రం, రత్న తమ ఫోటోని తీసుకున్నారు. ఆల్బంలో పెట్టుకోవాలని గ్రూప్ ఫోటోని కూడా. మాధవరావు, గీత, మాలతిల ఫోటోలు వివిధ భంగిమల్లో బాగా వచ్చాయి. పక్షిని చూస్తున్న గీత ఫోటో పత్రికకి పంపుతానన్నాడు రమేష్. వాళ్ళు అన్ని ఫోటోలు ఒక్కొక్క కాపీ తాను తీసి ఉంచుకున్నాను అన్నాడు. అందుకు మాధవరావు, మనిద్దరి ఫోటోని వర్ణచిత్రంగా మార్చి ఫోటో కట్టించదలిచాను అన్నాడు రమేష్తో. అందుకు మాలతి కూడా చాలా బాగుంటుందని తన హర్షాన్ని తెలిపింది. మరో రోజు రమేష్ ఓ సంచికను తీసుకొచ్చి మాధవరావుకు చూపించాడు. అది ప్రశాంతి పత్రిక. అందులో పెంచిన మొక్కలు కథ అచ్చయి ఉంది. కుడి చేతి వైపు మాలతి ఫోటో కూడా వేశారు. ఆమె ముకుళించి ఉన్న ముఖం ముద్దుగాను గంభీరంగానూ ఉంది. మాధవరావు చాలా సంతోషించాడు. ఎక్కడిదో మన మధ్య గల ఈ బంధం రమేష్, నేను చూస్తుంటే నేను ఒంటరివాడిని కాదని, నాకు లక్ష్మణుడు లాంటి తమ్ముడున్నాడని గుర్తొస్తోంది అన్నాడు అభిమానాన్ని కళ్ళల్లో కురిపిస్తూ. ఇది చూస్తే మాలతి ఎక్కువ సంతోషపడుతుంది. ఆ సంతోషంలో నిన్ను పొగుడుతూ నన్ను నిష్ఠూరాలాడవచ్చు అన్నాడు. ఇంతలో ఆమె కింది నుంచి పైకొచ్చింది. ఆమెతో సుబ్బలక్ష్మమ్మ కూడా పైకొచ్చారు కూతురు గదిలో నుండి. ఆమె రమేష్ గొంతు విని, రమేష్ బాబొచ్చాడా అయ్యా? శ్రీ వెంకటేశ్వర వైభవం సినిమా ఆడుతోందటగా, అది ఇంటిల్లి పాది చూడవలసింది నాయన. తిరుపతి వెళ్ళినా కూడా ఆ వెంకటేశ్వరుని వైభవాలన్నీ చూసే వీలు కలగదు. అందుకని చూడాలనుకుంటున్నానయ్యా అన్నది. చల్లకొచ్చి ముంత దాచి మాట్లాడటం ఆమెకు పుట్టుక నుండే వచ్చింది. రమేష్ ఆమె చెప్పిన దానిలో గన ఉద్దేశం గ్రహించి, అలాగే దొడ్డమ్మగారు, నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. మీకు ఎప్పుడు వీలుంటుందో చెప్తే అప్పుడు కారు తీసుకొస్తాను అన్నాడు. ఆమె ఆ మాట విని సంతోషంగా వెళ్ళిపోయింది. వారం ఆఖరి రోజున శ్రీ వెంకటేశ్వర వైభవం సినిమా అలంకారులు ఆడుతుంటే కారులో వెళ్ళి చూసొచ్చారు. అక్కడ రమేష్ అందరికీ టికెట్స్ కొని ప్రయత్నించబోతే మాధవరావు వారించి అతనికి కూడా కలిపి టికెట్లు తీశాడు. ఆ రోజు రమేష్ భోజనం ఆ ఇంట్లో చెయ్యక తప్పలేదు. మరి 2 మార్లు కూడా ఏవో పండుగ రోజులని మాధవరావు రమేష్ని ఆఫీస్ వద్ద కలిసి రమ్మని చెప్పడం చేత వచ్చి భోంచేయడము, ఒక మారు పొద్దుపోయిందని వారి గదిలోనే పడుకోవలసి రావడము జరిగాయి. ఇలా మాధవరావు కుటుంబంతో రమేష్కి బంధం రోజు రోజుకి విడరానిదైంది. మాలతి తన కథ అచ్చులో చూసుకోవడానికి కారకుడైన రమేష్ అంటే ఎనలేని కృతజ్ఞతాభావం నిండిపోయింది. మరో కథని సమత వారపత్రికకు ఇచ్చి ఉన్నాడు. తన అచ్చైన కథకు తర్వాత పత్రికలో వచ్చిన అభిప్రాయాలు చూసుకుని చాలా సంతోషించడమే కాకుండా కొత్త ఉత్సాహాన్ని పొందగలిగింది మాలతి. రమేష్ తన నవలని ఇంకా చదవలేదట. మొన్నొచ్చినప్పుడు ఈ రోజు నుంచి ప్రారంభిస్తానన్నాడు. నవల తీసుకుంటే ఆద్యంతం చదివే వరకు నిద్ర పట్టదని, అందుకు తీరుబడిగా కూర్చోదలిచానని అన్నాడు. రాఘవేంద్రానికి తరహా ఏమీ నచ్చలేదు. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిపై మాలతికి గౌరవాభిమానాలు ఎలా ఏర్పడినాయి? ఆమె కాకుండా ఇంటిలో వాళ్ళందరూ కూడా రమేష్ని గౌరవించేలా చేయగలిగింది. ముఖ్యంగా మాధవరావు ఈ విషయంలో దద్దమ్మలా తయారయ్యాడు. రచన ఏదో నవల ముందుంచుకొని గంటలు గంటలు బాతాకాని కొడుతూ కూర్చుంటారా ఇద్దరూనూ? మాధవరావు ఇంట్లో ఉన్న ఆఫీస్ వెళ్ళినా కూడా ఈ మధ్య ఏం జరిగింది అంటే, ఎవరిదో తెలిసిన వాళ్ళది పెళ్ళట, బహుమతి ఇవ్వదలుచుకున్నాడట. ఒక జత బంగారు గాజుల్ని ఎన్నిక చేయడానికి రమ్మని వాళ్ళిద్దరిని పిలుచుకుపోయాడు. మీ అన్నయ్యకు యోచన తెలియదు. వెంటనే ఒప్పుకుని గీతను కూడా వెంటబెట్టుకొని అతని వెంట మాలతిని తీసుకుపోయాడు. అంతటితో ఆగితే బాగానే ఉండేది. అలా కాకుండా ఆమెకు చీర కొనిపెట్టాడు. ఎంత ధైర్యం! అసలు మీ అన్నను బజారుకు పిలవడంలో ఉద్దేశమే అది. నేను చెప్తున్నాను కదా. ఆమెకు అతని పైనున్న అభిమానం ఎన్నటికైనా ఈ కొంపను కూలుస్తుంది, అది ఖాయం అన్నాడు భార్య రత్నతో. అంతా విన్న ఆమె, అలాగా, అంత దూరం నేను ఆలోచించలేదండి, ఏదో మంచివాడనుకున్నాను అన్నది తెల్లబోయి రత్న. ఇది నీ మనసులోనే ఉంచుకో. మీ అమ్మతో కానీ మరెవరితో కానీ అనకు. ఇంకా చూస్తూ ఉంటాం ఏం జరుగుతుందో. సమయం చూసుకుని చెప్పొచ్చు, లేకుంటే మనది అబద్ధమంటారు అన్నాడు రాఘవేంద్ర. కానీ అతనిలో నీ ద్వారానే నా కార్యసాధన జరుగుతుంది అనే అభిప్రాయం. నీకు రహస్యం అని చెప్తే అది మరింత త్వరగా వ్యాపించి పువ్వులు కాయలు కాస్తుంది అని మనసులో అనుకున్నాడు. రత్న ఏ మాటను కొత్తగా విన్నా అది అమ్మకు తెలియందే ఉండలేదు.
అది సుబ్బలక్ష్మమ్మ చెవిలో పడిందంటే టపాకాయలా పేలి నలుదిశలా వ్యాపించి సెగను పుట్టిస్తుంది. అంతే కావాలి. కాకుంటే ఇంట్లో ఒకనిగా ఉంటున్న నా మీద కంటే ఆ రమేష్ ఆమెకు ముఖ్యుడయ్యాడా? నన్ను కాదని ఈ ఇంట్లో తన ఆటలు సాగవు అన్నది ఈ దెబ్బతో ఆమెకు అర్థమై తీరుతుంది. అప్పుడు నా విలువ తెలిసొచ్చి నన్ను మనిషిలా చూడగలుగుతుంది అనుకున్నాడు రాఘవేంద్రం. కొంపలికి నిప్పంటించే వారందరికీ కొండంత కారణాలేమీ ఉండవు. ఇలాంటి ద్వేష అసూయలే వారి ఎంతటి నీచ కార్యానికైనా పురిగొల్పుతుంటాయి. ఆ రోజున సమయం చూసుకుని రత్న తల్లి చెవిలో ఊదింది. ఆమె అది విని అమ్మో అమ్మో కొంప మునిగింది కదే అని రాగాలు తీసింది. రత్న ఆమెను వారించి ఊరుకోమ్మా, ఇంకా ఇలాంటివి రెండు మూడు సంఘటనలు జరిగితే ఏకంగా అన్నయ్యకు చెప్పి గ్రహించేలా చేసి బుద్ధి చెప్పేస్తే సరిపోతుంది. ఈ లోపుగా నువ్వు అల్లరి చెయ్యకు అన్నది. కానీ సుబ్బలక్ష్మమ్మకు ఈ విషగాలి సోకింది మొదలు బుర్రలో ఆలోచనలు పేట్రేగిపోతున్నాయి. అదుపులో పెట్టుకోలేక సతమతమైపోతోంది. మరునాడు రమేష్ మామూలుగా ఇంటికొచ్చాడు. మాలతి ఇచ్చిన లావణ్య నవల సగభాగం చదివాడట. చదివినంత వరకు చాలా బాగుందని, లావణ్య స్వభావం ఎంతో నచ్చిందని, కళ్ళు మూసుకుంటే లావణ్య రూపంతో మనసు నిండిపోతుందని నవ్వుతూ చెప్పాడు రమేష్. అయితే లావణ్య లాంటి యువతి లభిస్తే పెళ్లాడేస్తారన్నమాట నవ్వుతూనే అన్నది మాలతి. ఆ అదృష్టం అందరికీ కలగదొదినా వాళ్ళు కోరుకున్న స్వభావం గల మనుషులు స్త్రీకి కానీ పురుషునికి కానీ జీవిత భాగస్వామినిగా లభించడానికి అదృష్టం ఉండాలి. ఎక్కడో కోటికొకరికి అన్నయ్య లాంటి వారికి లభ్యమవుతుంది అన్నాడు. ఆయన రావడాన్ని గమనించి వినాలన్న ఉద్దేశంతోనే మాధవరావు అందుకుని, ఏమిటయ్యా నాదేదో అదృష్టం అంటున్నావు? నేను మాలతి కన్నా స్వభావాన్ని కోరుకోలేదు బాబు. ఆమెకు ఆలోచనా శక్తి ఎక్కువని, కథలు రాస్తుందని నాకు తెలియదు. అంత శుతిమెత్తని హృదయాన్ని నేను అర్థం చేసుకోలేక బాధపడిపోతుంటాను అన్నాడు. అవును కదూ మాలతి అన్నట్లు ఆమె వైపు చూస్తూ. మాలతికి అభిమానం ఎక్కువ. మనసుకి దెబ్బ తగిలితే మౌనంగా ఉండిపోతుంది. అట్టి సమయంలో నాకెంత వ్యధ కలుగుతుందో ఆమెకు తెలిసిరాదు. వివాహం అప్పుడు ఆమె రూపం చూసి చేసుకున్నానయ్యా అన్నాడు నవ్వుతూ. మాధవరావు మాటలకి మాలతి ముఖం సిగ్గుతోనూ కోపంతోనూ రంగులు పులుముకుంటోంది. అదేమీ గమనించని రమేష్ తన ధోరణిలో, అదేం కాదన్నయ్యా, ఆ రూపంలోనే స్వభావాన్ని కూడా చూడగలిగారు. నా మటుకు నేను ఆమెతో మద్రాసు నుండి హైదరాబాద్ వరకు ప్రయాణం చేసి ఆమె స్వభావం ఇలాగుంటుంది అని తెలుసుకోగలిగాను. మనిషి రూపం, వేషధారణ వాళ్ళ స్వభావాల్ని తెలియజేస్తాయన్నయ్యా అన్నాడు. ఆ మాటలు విని మాలతి తేలిగ్గా నవ్వేసి, పోనీ గాని ఆ సంగతి వదిలేసి నేను మాట అడుగుతాను చెప్పు. మీరు మాకు పప్పన్నం ఎప్పుడు పెట్టేది అన్నది రమేష్ని నిశితంగా చూస్తూ. ఆ మాట విని ముఖం అదోలా మార్చుకున్న రమేష్ గంభీరంగా, సమయం వచ్చినప్పుడు పెడతాగా అన్నాడు పొడిగా. అసలు నీ పెళ్ళికి ఏమైనా అభ్యంతరాలున్నాయా? లేక మేనత్త, మేనమామ కూతురు ఎవరైనా ఎదురు చూస్తున్నారా? ఏమిటి కదా ఇన్ని మాట్లాడతావు? పెళ్లి విషయం చెప్పవేం అన్నారు మాధవరావు. అదేనండి, మా మేనత్త కూతురుంది అన్నాడు నాంచుతూ. వెంటనే మాధవరావు, అయితే మరింకేం, మాకు కలకత్తాకు రావాల్సిన పని త్వరలో ఉన్నదే అన్నాడు నవ్వుతూ. రమేష్ మారు మాట్లాడకుండా లేచి నిల్చున్నాడు. మాలతి అతన్నే గమనిస్తోంది. మాధవరావు బట్టలు మార్చుకుంటున్నాడు. ఇంకా ఉంటే ఏం అడుగుతాడోనని. ఇక వెళ్తానండి, నవల ఎలా పూర్తి చేశారో చదవాలని కుతూహలంగా ఉంది అంటూ గుమ్మం దిగాడు రమేష్. మాలతి ఆయన వెళ్ళాక మాధవరావుతో అన్నది. రమేష్కి ఆ సంబంధం ఇష్టం లేనట్లు తోస్తోంది. అందుకే మాటలు తప్పించి వెళ్ళాడనుకుంటాను. పోనీలేండి, అతని వ్యక్తిగత విషయాలు మనం తరచి అడగడం కూడా మంచిది కాదు అన్నది. నిజమే అని ఊరుకున్నాడు మాధవరావు. ఈ సంభాషణంతా తన గదిలో కూర్చుని చెవులు రిక్కించి విన్నాడు రాఘవేంద్ర. అతనిలో అగ్గసు అగ్ని జ్వాలలై విజృంభించింది. ఆ రెండు గదుల్లోకి పెద్దగా మాట్లాడుకుంటున్న మాటలు ఒక గదిలోని మరో గదిలోకి వినిపిస్తాయి. అలా ఏదైనా వినకూడనిది ఉంటే చిన్నగా మాట్లాడుకోవాల్సిందే. ఇదే విధంగా ఆ రోజు చీరను గురించిన సంభాషణ వినగలిగాడు రాఘవేంద్రం. ఎవరికో రమేష్ స్నేహితుని చెల్లెల పెళ్లికి బహుశా బహుకరించడానికంటూ 2 బంగారు గాజులు ఎన్నిక చేయడానికి మాలతి, మాధవరావుల్ని పిలుచుకుపోయాడు రమేష్. ఆ పని పూర్తయ్యాక మాలతిని చీరల అంగడికి తీసుకెళ్లాడు. చీర కూడా పెళ్లి కుమార్తెకే కదూ? ఆమె ఒంటి రంగేమిటి అని అడిగింది మాలతి. చీర ఆమెకు కాదుదినా, మీకు నచ్చింది ఒకటి తీసివ్వండి అన్నాడు రమేష్. నాకిప్పుడు చీరెందుకు? అర్థం లేకుండా మీ పెళ్లినాడు కొనిస్తే అప్పుడు తీసుకుంటాను అన్నది మాలతి. మాధవరావు అందుకుని, ఒక చీర తీసుకో మాలతి, రమేష్ ఎందుకలా అన్నాడో తర్వాత చెప్తాను అన్నాడు. అదంతా నాకు తెలియదు, నాకిప్పుడు చీర అక్కర్లేదు మొండిగా అంది మాలతి.
రమేష్, మాధవరావు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రమేష్ ముఖం చిన్నబోయింది. అది చూసి మాధవరావు, పోనీలేవయ్యా, మరెవరికైనా తీసిచ్చేయి. ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నావో అలాగే చేయి అన్నాడు. అందుకు మాలతి, అసలు విషయం ఏమిటి? నాకేం బోధపట్టం లేదు, చెప్పరేం అన్నది అగమ్యంగా వారి వైపు చూస్తూ. ఏం లేదమ్మా, మా తల్లి పేరుతో ప్రతి సంవత్సరం ఒక చీర కొని ఎవరికైనా ఇవ్వడం వాడుక. ఈ సంవత్సరం మీకివ్వాలని అనుకున్నాను అన్నాడు రమేష్. ఇంతకాలం ఎవరికిచ్చేవారు? ప్రశ్నించింది మాలతి. రమేష్ కాస్త నసిగి, ఇంట్లో పనివాళ్లకి. ఆమెకెటు చీర తీసిస్తాను, మీకు ఈ సందర్భంగా ఇవ్వాలని బుద్ధి పుట్టింది అన్నాడు. మాలతి కాసేపు మౌనం దాల్చి, నాకు ఇతరుల నుంచి చీర తీసుకోవడం ఇష్టం లేదు రమేష్ బాబు, కానీ మీరు అడుగుతుంటే కాదనలేకున్నాను. ఇంతటితో నాకు చీరనివ్వడం ఆపుతానంటే ఈ మారుకి తీసుకోగలను అన్నదామే. అంతే అంతే మాలతి, అలా కాక ప్రతి సంవత్సరం ఇచ్చే మామూలుకి నేను మాత్రం ఒప్పుకుంటానేమిటి? రమేష్ అంతటి వాడు వచ్చి అడిగితే నేను కాదనలేకపోయాను. రమేష్ని పరాయివాడుగా భావించడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఆత్మీయతను పెంచుకున్న రమేష్ కోరాడు గనక ఒప్పేసుకున్నాను మాలతి అన్నాడు మాధవరావు. మంచిదే, అయితే ఈ చీర తీసుకోండి అన్నది ఒక చీర చూపుతూ. అతి తక్కువ వెలగల చీర. రమేష్ ఒప్పుకోలేదు. ఒక్కసారికే ఒప్పుకున్న నా కోరికను నా ఇష్టం వచ్చిన చీర కొనిచ్చేందుకు అనుమతించాలి అన్నాడు నవ్వుతూ. ఆ వెంటనే షోకేస్లో ఉన్న ఒక చీరని వారికి చూపించి తీయించాడు. అది నెమలికన్ను రంగులో ఉండి కుంకుమ రంగు బుటా కలిగిన జరీ అంచు చీర. వాళ్ళు చీరల షాప్కి రాగానే ఓ క్షణం ఆ చీర ముందు నిల్చున్న మాలతిని గమనించాడు రమేష్. దాని వెల 150 రూపాయలు. రమేష్ చర్యకి మాలతి నొచ్చుకుంది. అదేమీ పట్టించుకొని రమేష్ చీరకు జతైన రవిక గుడ్డను కూడా తీయించాడు. ఆ పాకెట్ని మాలతికి అందిస్తూ, దీన్ని తృప్తిగా తీసుకోవాలి. మా తల్లి పేరున ఇచ్చిన చీర ఇది. మీరు ముఖం ముడుచుకొని తీసుకుంటే ఆమెకు ఆత్మశాంతి ఉండదు అన్నాడు రమేష్. ఆ మాటలకు మాలతి నవ్వేసి, మాటలు నేర్చావయ్యా అన్నది. మరో అంగడిలో గీతకు తేనె రంగు మీద చిగురాకు రంగుతో అల్లిక పని ఉన్న గౌనుని మాలతి ఎన్నిక చేయగా మాధవరావు కొన్నాడు. అలా తీసుకోవాల్సి వచ్చిన చీర విషయం గదిలో కూర్చుని చర్చించుకున్నారు. ఆ తర్వాత మాలతి అన్నది, అంత ఖరీదుగల చీరను రమేష్ నుండి కొనిపించడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా ఆయనకు డబ్బు చెందేలా చూడాలి అని. ఓస్, దీనికి ఇంత ఆలోచన ఎందుకు మాలతి? రమేష్ పెళ్లికి రెండింతలు ఖరీదయ్యే వస్తువు కొనిద్దాం, సరేనా అన్నాడు మాధవరావు ఆమె తృప్తిపడేలా. మాలతికి ఈ ఆలోచన నచ్చి సంతోషపడింది. ఈ చీరని నా పెళ్లి రోజు కట్టుకుంటానండి. పై నెలలోనే వస్తుందిగా, ఆ రోజు రమేష్ని భోజనానికి పిలుద్దాం. మంచి సమయంలో ఈ చీరను కట్టుకుంటే ఆయన కూడా సంతోషిస్తాడు అంది. అలాగే చెయ్యి, మంచిదేగా అన్నాడు మాధవరావు. వారి సంభాషణంతా గదిలో నుండి పొంచి విని దానికి మరిన్ని మాటలు జోడించి రమేష్ మాలతికి చీర కొనిచ్చాడన్నది చెడు భావాన్ని కలిగించేలా ఇంట్లో వాళ్ళకి నూరిపోశాడు రాఘవేంద్రం. కాలం మామూలుగా గడిచిపోతోంది. ఒకరోజు మాలతి గదిలో వస్తువుల్ని సర్ది ఉంచుతూ సన్నగా రాగం తీసి హుషారుగా పాట పాడుతోంది. అప్పుడే వచ్చిన రమేష్ గదిలో నుండి పాట వినరావడంతో బయటనే ఆగిపోయాడు. మాలతికి శ్రావ్యమైన కంఠం కూడా ఉన్నదని తెలిసిన రమేష్ తన్మయుడై వింటూ నిల్చున్నాడు. అటూ ఇటూ తిరుగుతూ అల్మరా సర్దుతున్న మాలతి ప్రతిబింబం రమేష్కి అద్దంలో కనిపిస్తుంటే దేవత సాక్షాత్కారాన్ని పొందినంత సంతోషాన్ని అనుభవించాడు. ఇంతలో గీత అటుగా వచ్చి, అమ్మా, బాబాయ్ వచ్చాడు అన్నది సంతోషంగా. మాలతి వెంటనే పాట నాపేసింది. రమేష్ అప్పుడే వచ్చిన వాడిలా గదిలోకి వచ్చి కూర్చున్నాడు. మాలతి ఏదో పలకరించాలి కదా అని, నవల పూర్తి కాలేదా ఇంకా అన్నది. ఇంకా కొన్ని పేజీలు మిగిలిన్నాయండి. లావణ్య వివాహ జీవితం అంత అధ్వానంగా సృష్టించారేమిటి? అంత మంచి లావణ్యకు అతనా భర్త, అత్తగారు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఎవరూ అర్థం చేసుకోరు. ఏమిటొదినా మరీను, మంచితనం మరీ అంత మరుగున పడి గుర్తించబడకుండా ఉంటుందంటారా అన్నాడు. మాలతి నిరుత్సాహంతో నవ్వి, మంచితనం గుర్తించబడడం అన్నది అంత సులభం కాదయ్యా. ప్రతి వ్యక్తి తన మనసుతోనే లోకాన్ని చూస్తాడు కానీ ఎదుటివాడిలో గల ప్రత్యేకతని ప్రయత్నించడు. ఒకవేళ గుర్తించిన అసూయ వల్ల తృణీకార దృష్టితో చూస్తాడే గాని గౌరవింపదలచడు. ఇది లోక సహజం. అలా మట్టిలో మరుగు పడిపోయిన మాణిక్యాలెన్నో అన్నది మాలతి. అన్నగారు ఇంకా రాలేదా అండి అన్నాడు రమేష్ గుర్తొచ్చిన వాడిలా. ఆయన ఉదయం బండికి విజయవాడ వెళ్ళారయ్యా, తిరిగి రేపు రాత్రికి వస్తానన్నారు అన్నది. రత్న, రాఘవేంద్రం బయటికెళ్లారు. సుబ్బలక్ష్మితో పెరట్లో బాదం చెట్టు కింద కూర్చుని పక్కింటావిడ లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు.
గీత ఇద్దరు పిల్లల్ని చేర్చి డాబా వెనుక గల ఖాళీ స్థలంలో బొమ్మలు పెట్టుకుని ఆడుతోంది. ఇంతలో ఇంతకీ మీ కథలోనైనా మంచికి గుర్తింపు లభిస్తుందా? ఆఖరినైనా ఆమె భర్తలో పరివర్తన తెస్తే బాగుంటుంది కదా అన్నాడు రమేష్. కథని రక్తి కట్టించడానికైతే బాగానే ఉంటుంది, కానీ నా వాస్తవాన్ని సృష్టించాలనుకున్నాను గనక ఈ మారు ట్రాజెడీ చేశాను అన్నదామె. అంటే లావణ్య చచ్చిపోతుందా అన్నాడు రమేష్. మాలతి నవ్వి, నా చేత చెప్పించుకుంటే నీకు చదవడానికి ఎలా బుద్ధేస్తుందయ్యా అన్నది. నిజమే వదినా, అది నిజమే, కానీ ఆమె కష్టాలు చదువుతూ పేజీలు దగ్గరవుతుంటే నా లావణ్యకేమీ విపత్తు కలగబోతోందోనని భయమేసి పుస్తకం పెట్టేశాననుకో అన్నాడు. గుండె దిటవు చేసుకుని మరీ చదువుతావా? ఏం సున్నితమయ్యా నీ మనస్సు అన్నది మాలతి. ఇంకా ముళ్ళ పొదలో మల్లెతీగా బ్రతకలేదని చెప్పడమే ఆ నవల యొక్క ఉద్దేశం. లావణ్య చుట్టూ ఉన్న మనుషులు ఆమె శుతిమెత్తని హృదయాన్ని సుత్తితో కొట్టి విలవిల్లాడుతుంటే చూసి సంతోషిస్తారు అన్నది. పాపం లావణ్య అన్నాడు రమేష్ ఆమెను గురించి ఇక ఎక్కువ ఆలోచించే శక్తి లేక మాట మారుస్తూ. ఈ మధ్య ఓ పుస్తకం ఉబుస్పోక కొని చదివానుదినా. ఎంత సెక్సీగా ఉందో చెప్పలేను. శాంతం చదివాక జుగుప్సతో హృదయం కలిచివేసింది అన్నాడు. అవును రమేష్, పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్లు రచయితలలో రసజ్ఞులు వేరు. గమ్యంగా రచన చేయగలవారు కొందరే ఉంటారు. అందుకే పుస్తకాలు ఎన్నిక చేసి చదవమనేది. అయితే అలాంటి పుస్తకాలంత శ్రమపడి వాళ్ళెందుకు రాస్తారంటారు? అందరి అభిరుచులు ఒకటిగా ఉండవు కదయ్యా. వాటిని అభిమానించే పాఠకులు ఉంటారు కనుక. డబ్బు చేసుకోవడమే ప్రధానంగా ఉన్న రచయితలు అలాంటివి రచించి తమ కార్యాన్ని సాధించుకుంటారు. ఆ విధంగా పాఠకుల్ని తప్పుదోవన ఆలోచింపచేయడమే సముచితం కాదు. అమాయకులెందరో వాని మూలంగా అధోగతిని పొందగల ప్రమాదం ఏర్పడుతుంది. దీన్ని గూర్చి ప్రభుత్వం జోక్యం కల్పించుకుంటే బాగుండు అన్నాడు రమేష్. అన్నింటికీ ప్రభుత్వం ప్రభుత్వం అంటాం, అందులో ప్రజల బాధ్యత ఏమీ లేనట్టు. ఇది స్వతంత్ర దేశం. మా ఇష్టం వచ్చినట్లు రచన సాగిస్తాం. వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకోవడానికి మీరెవరు మధ్యన అని వాళ్ళు విరుచుకుపడతారు తెలుసా? ఏ కాలంలోనైనా ఎవరి పాలన అయినా మంచి చెయ్యి కలగాపులగంగా ఉంటుంటుంది. ఎవరికి వారు గుర్తించి మంచినే ఎన్నుకొని జీవనం సాగించడం ఉత్తమ మార్గం అన్నది మాలతి. నిజమే, తెలుసుకోలేని అమాయకులం. వాళ్ళ సంగతి ఏమిటి అన్నాడు. వాళ్ళ కోసం మీలాంటి ప్రజాసేవ తత్పరులు ముందుకొచ్చి అట్టి వాళ్ళకి మంచి మార్గాన్ని చూపి చరితార్థుల్ని కమ్మనండి. రోజు వార్తాపత్రికలో ప్రధాని ఇందిరాగాంధీ ఎంత చక్కగా ప్రజలకి ఉద్బోధ చేసే పదాలు వాడుతుంటారో చూడు. స్వార్థం వదిలి ప్రతివారు ఉంటే విద్యార్థికులు దేశాన్ని దృష్టిలో ఉంచుకొని తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చగలిగితే అమాయక ప్రజలు వారిని అనుసరించగలిగి దేశం మొత్తం బాగుపడుతుంది. దీనికి పెద్దగా చేయవలసింది ఏమీ లేదు. స్వార్థం తగ్గించుకొని సాటివాడి కష్టాన్ని కూడా కాస్త గుర్తించడం, సంఘ విద్రోహక చర్యలు చేయకుండా ఉండటం, వీటినే ఉత్తమ పౌరుని లక్షణాలంటారు. అయితే వదినా, మీకు ఇందిరాజీ అంటే అభిమానం బాగుందే అన్నాడు సంతోషంగా, తనకు ఆమెపై అభిమానం ఉందని తెలుపుకుంటూ. మాలతి రమేష్ వైపు వింతగా చూసి, ఆమెను అభిమానించడానికి కారణమేముంది? ఇందిరమ్మ మనకు ప్రధానిగా ఉండడం మన అదృష్టం. ఆమె భారతాంబ నోముల పంట. ఆ నెహ్రూ వంశమే దేశసేవ కోసం ఉద్భవించింది అనవచ్చు. అంతటి నిస్వార్థ సేవ చేయగలిగిన ఘనత గాంధీజీ తర్వాత వీరికే లభించింది. ఆమె పాత కొత్తలా మేలి కలయిక. అటు హిందూ ఆచారాల్లోని మంచికి, ఇటు పాశ్చాత్యులలో గల గొప్పదనాన్ని ఆకళింపు చేసుకున్న మానినీమణి. గీత ఆమె జీవితానికి ప్రామాణ్యం. అందుచేతనే ఆమె అంత ధర్మబద్ధంగా మన పూర్వీకులను గుర్తు తెచ్చేలా దేశపాలన చేయగలుగుతోంది. ఆమె తండ్రిని మించిన తనయ అన్నది పరవశాన్ని చెందుతూ మాలతి. రమేష్ మాలతి అభిప్రాయాల్ని విని ఆమెలో నిబిడీకృతమై ఉన్న సదభిప్రాయాలనెన్నో తెలుసుకోగలిగాను అన్న సంతోషాన్ని పొందగలిగాడు. మీరు ఇంకా అనేక రకమైన రచనలు చేయగలుగుతారు. ఉన్నత భావాలుండి కాస్త రాయగలిగి ఉంటే వారికి తెలియకుండానే వారి చేతిలోని కదం తొక్కుతుందంటూ లేచి, వస్తానండి, చాలాసేపు మిమ్మల్ని మాటల్లో పెట్టేశాను అని పాపను పిలిచి తన మామూలు చెల్లించుకున్నాడు. క్యాడ్బరీస్ చాక్లెట్ జేబు నుండి తీసి పాప చేతికిచ్చాడు. ఎందుకయ్యా, వచ్చినప్పుడల్లా ఆమెకేదో తెస్తూ ఉంటావు, అది తిని మరీ భోజనం చేయనంటుంది అన్నది మాలతి. అదేమిటొదినా, ఎవరైనా వింటే నిజమని నమ్మగలరు. నేను ప్రతిరోజు వస్తున్నాను, ఆమెకేం తెస్తున్నాను అన్నాడు. అప్పుడోసారి కాస్ట్లీ బిస్కెట్ తేలేదు అన్నది. రమేష్ నవ్వి, అది 3 నెలల క్రిందటి మాట. నాకు తెలుసునమ్మా, వచ్చినప్పుడల్లా పిల్లలకి అలా తేవడం
వారికో దురలవాటిని నేర్పినట్లవుతుందని ఈ విషయంలో నేను మీకు శిష్యుణ్ణే లెండి అన్నాడు. ఆమె నవ్వింది. అతను మెట్లు దిగుతుండగా రాఘవేంద్రం, రత్న మేడ మీదకెక్కారు. వారి చూపులు రమేష్ని బాణాల్లా గుచ్చుకున్నాయి. అదేమీ గమనించని రమేష్ రాఘవేంద్రాన్ని విష్ చేస్తూ వెళ్ళాడు. గుమ్మం వద్ద నిల్చునున్న మాలతి వైపు రత్న అసహ్యంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళింది. మాలతికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకలా చూసిందో బోధపడలేదు. అదే మామూలుగా అయితే తన గదిలోకి వచ్చి కొన్న వస్తువుల్ని వరుసగా చూపించి ధరలు చెప్పి మరీ వెళ్ళేది. ఇప్పుడు ఏకంగా తన గదికి వెళ్ళింది. అప్పటికి మాలతి ఆమెను గురించి వేరుగా అనుకోలేకపోయింది. ఏదో బయట తిరిగొచ్చిన బడలేక కాబోలు అనుకుంది. మాధవరావు క్యాంప్ నుండి వచ్చేశాడు. ఒకరోజు రమేష్ వచ్చాడు. అనవసరంగా ఎందుకు తన ఆఫీస్తో విజయవాడ వెళ్ళవలసి వచ్చిందో మాధవరావు రమేష్కి చెప్తుండగా ఎక్కడో ఆడుకుంటున్న గీతొచ్చి, బాబాయ్, నాకు నాన్న పలక పుస్తకం కొనుక్కొచ్చారు, ఇవిగో అంటూ చూపించింది. అబ్బో, చాలా బాగున్నాయి. ఇంతకీ నువ్వు అక్షరాలు అంకెలు ఏమైనా నేర్చుకున్నావా అన్నాడు. ఓ, నాకొచ్చు, రాసి చూపిస్తానుండు అని ఓ కుర్చీలో కూర్చుంది. మాలతి అందుకొని, దానికి ఏమొచ్చయ్యా, 5 వరకు అంకెలు ఆలు మాత్రమే వచ్చు అన్నది. మరి పాపకి పాటలేమైనా వచ్చా వదినా అన్నాడు రమేష్. పాపకేమో గాని మాలతికొచ్చు, కానీ పాడనంటుంది అన్నాడు మాధవరావు నవ్వుతూ. మాలతి కోపంగా చూసింది మాధవరావుని. మీరెప్పుడు విన్నారు నా పాటని? తెలియని వారు నిజమనుకుంటారు. నేను నిజం చెప్తున్నాను రమేష్ బాబు, మీ అన్నయ్య చక్కగా పాడతారు అన్నది. రమేష్ నవ్వి, అయితే అన్నగారు, ముందు మీరు పాడండి, ఆ తర్వాత వదిన పాడతారు, ఏదో ఈ అర్భకుడు విని ఆనందిద్దామని. అయితే ఇది సమయం కాదులే, అలా షికారు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా చల్లగాలికి కూర్చునుండగా పాటలు వినిపిద్దాం, ఏం మాలతి అన్నాడు మాధవరావు. వినడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే రమేష్ బాబు, మీకు పాటలు వచ్చనుకుంటాను. ఈ కాలనీలో సినిమా పాటలు ఆలపించిన వారెవరులే ఈ కాలంలో. క్రాఫ్ దువ్వుకుంటునో చొక్కా వేసుకుంటునో హుషారుగా రాగాలు తీస్తుంటారు మీ మగవాళ్ళు అన్నది మాధవరావు వైపు చూసి. వదిన, అన్నయ్యనంటున్నారు, గది సర్దుతునో పనులు చేస్తునో మీరు మాత్రం పాడటం లేదా అన్నాడు. నాకు తెలుసులే అన్నట్లు మాలతి అతని వైపు విచిత్రంగా చూసింది. అమ్మ దొంగ అంటున్నాయా చూపులు. ఆ తర్వాత మాధవరావు, ఈ రోజుల్లో పాటలు పాడటం గొప్పేం కాదులే, సినిమా పాటలు విని విని తెలియకుండానే అందరికీ గొంతులు విచ్చుకుంటున్నాయి అన్నాడు. అలాగనేం లేదు, మీరూరుకోండి రమేష్ బాబు, మరి మీరు పాటనెప్పుడు వినిపిస్తారు అన్నది మాలతి వినాలన్న కుతూహలాన్ని చూపుతూ. రమేష్ నవ్వి, నా పాట కూడా అప్పుడే వదినా, అన్నగారు ప్రశాంతమైన చోటుకి పిలుచుకెళ్తానన్నారుగా అన్నాడు. ఈ మాటలన్నీ వాళ్ళు పెద్దగానే మాట్లాడుకుంటున్నందువల్ల పక్క గదిలో రాఘవేంద్రం, రత్న కాకుండా సుబ్బలక్ష్మమ్మని కూడా పనిగట్టుకొని పిలిపించి వినిపించారు. మరొక రోజు ఒంట్లో బాగలేదని సెలవు పెట్టుకున్న రాఘవేంద్రం మధ్యాహ్నం అందరి భోజనాలై రత్న గదిలోకి వచ్చి మంచం మీద బాలగానే తీరిగ్గా కిందికి దిగొచ్చాడు. సరాసరి వంటింట్లోకి వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు. భోంచేస్తావా అబ్బాయ్, ఒంట్లో బాగానే ఉంది కదా, బాగా ఆకలిగా ఉంటేనే భోంచేయి నాయనా అంది సుబ్బలక్ష్మమ్మ. అమ్మాయి మాలతి, పళ్ళెం కడిగి అన్నం వడ్డించు అన్నది. వంటింట్లోని అంట్లు కొళాయి కింద వేసుకుంటున్న మాలతి వచ్చి పళ్ళెం కడిగి అన్నం వడ్డించి పదార్థాలన్నీ ముందుంచింది. సుబ్బలక్ష్మమ్మ వంటింట్లో లేని సమయం చూసి అన్నం తింటున్న రాఘవేంద్రం తొలిచిన సామాను సర్ది పెట్టుకుంటున్న మాలతిపై నీళ్లు చల్లాడు. ఆమె ఏమిటో అని వెనుదిరిగి చూసింది. రాఘవేంద్రం వికృతంగా నవ్వుతూ ఆమె వైపు అదోలా చూశాడు. మాలతికి అతన్ని చూసేసరికి ఒళ్ళు మండింది. ఆ అపర కాళికల రూపుదాల్చి, ఏం రాఘవేంద్రం, ఒళ్ళు పొగరెక్కిందా, కాస్త అదుపులో ఉంచుకో, నీ నీచత్వాన్ని ప్రదర్శించుకొని అల్లరి పాలు కావడం మంచిది కాదు అన్నది కాస్త ఓర్పును తెచ్చుకుంటూ. ఒళ్ళు పొగరు నాకు కాదు మాలతి, నీకు. ఆ రమేష్ గాడితో నీ సరాగాలు ఈ ఇంట్లో తెలియని వారు లేరు. అమాయకుడైన మాధవరావుకి ద్రోహం చేస్తున్న నువ్వు నాకు నీతులు చెప్పజూస్తున్నావా? ఆహా అన్నాడు. ఛీ నీచుడా, నువ్వు పశువి, నీతో నాకు మాటలేమిటి? ఎవరు ఎవరికి ద్రోహం చేస్తున్నారో తెలుస్తూనే ఉంది. తిన్న ఇంటి వాసాలు లెక్కించే నువ్వు మనిషివేనా? రమేష్ పసిబిడ్డలాంటి వాడు. రమేష్ మీద నిందమోపడానికి నీకు మనసెలా ఒప్పింది? నరరూప రాక్షసుడివని ఇప్పుడు బాగా బోధపడింది. నీతో నాకు ఎప్పటికైనా ముప్పే కానున్నది కాకమానదు. భగవంతుడే ఉన్నాడు. ఆమె ఆవేశాన్ని ఆక్రోశాన్ని మిళితం చేసి బొంగురు కంఠంతో అన్నది. ఇదిగో మాలతి, ఒక్క విషయం చెప్తున్నాను, ఈ ఇంట్లో అందరికీ నీ మీద చెడ్డ అభిప్రాయం ఏర్పడిపోయింది అన్నాడు. అది నీ నుంచే జరుగుంటుంది మాలతి గట్టిగా అరిచింది. అవుననుకో, అది యథార్థం కాదంటావా? ఏ ఉద్దేశం లేకుండానే నీకు రమేష్ చీర తీసిస్తాడా? ఏమీ లేకుండా
నీకు తనతో అంత చొరవగా ఎలా ఉండగలుగుతావు? రమేష్ని చూస్తేనే చాలు నీ ముఖం ఎలా వికసిస్తుందో నాకు తెలియదా? ఆ రోజు మాధవరావు ఊళ్ళో లేని రోజు అతను నీ దగ్గరకు వచ్చింది మాకు తెలియదనుకుంటున్నావా? అవును, పసిరికల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఆయన రావచ్చు పోవచ్చు, నువ్వనుకునే నీచదానం నీచ భావపు ఛాయ కూడా రమేష్లో లేదు అన్నది ఉక్రోషాన్ని కక్కుతూ. ఓయబ్బో, ఇలా చెప్పి ఇక ఎవరిని మభ్యపెట్టలేవు. నీ ప్రతి చర్య ఈ ఇంట్లో వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడో ఒకసారి ఈ విషయం మాధవరావు చెవికి కూడా సోకుతుంది. అప్పుడు నీ బ్రతికేమవుతుందో ఆలోచించుకో. అందుకు నేను ఉపాయం చెప్తాను, విను. నా మాట కాదనకపోయావంటే నీ అన్ని సమస్యల్ని నేను రహస్యంగా ఉంచుతాను. నీ కాపురం మామూలుగానే సాగిపోతుంది అంటుండగా బాలతికి ఒళ్ళు వశం తప్పింది. యూ డాంకీ, షటప్ అంటూ చేతిలోని గరిటను అతని మీదికి విసిరింది. అది కంచు గరిట కావడంతో నొసటికి తగిలి బొప్పి కట్టి వెంటనే అబ్బా అంటూ తల పట్టుకున్నాడు రాఘవేంద్రం. ఏమిటే అమ్మాయి ఆ చప్పుడు అంటూ వచ్చింది సుబ్బలక్ష్మమ్మ. మాలతి పలకలేదు. ఊపికి వస్తున్న కన్నీటిని అదుపులో పెట్టుకోలేక బాధపడుతోంది. ఆమె రాఘవేంద్రం దగ్గరకొచ్చి, ఏంటయ్యా, ఏం జరిగింది ఇక్కడ? చెప్పరేం? ఏమేమొద్దు, బెల్లం కొట్టిన రాయలా నిల్చుంటావేమే? నాకు తెలుసు ఎప్పుడో ఒకప్పుడు కొంపకు నిప్పంటిస్తావని. నా కూతురు కాపురానికి కూడా కూల్చాలని చూస్తున్నావా? అయ్యో, ఆ బొప్పేమిటయ్యా? ఈ రెక్కసి రక్కిందా? చెప్పవేం బాబు అన్నది. మాలతి ఇక అక్కడ నిల్చోలేక మిద్దె మీదికి పోబోతుండగా సుబ్బలక్ష్మమ్మ తన ఇనప హస్తాలతో ఆమెను అడ్డగించింది. చెప్పకపోతే చంపేస్తాను అంటుండగా రమేష్ హాల్లో కడుగు పెట్టాడు. వంటింటి నుండి దూషణ బాణాలు చెవులకి సోకగానే మేడ మీదకి వెళ్లకుండా అక్కడే ఆగిపోయాడు. ఏమీ జరగలేదు అత్త, చెల్లి వడ్డిస్తుంటే చూడక గరిట తగిలింది అన్నాడు బొప్పి ఒత్తుకుంటూ రాఘవేంద్రం. చూడక తగిలిందా? చెల్లెట చెల్లి. దీని చెల్లి మీద చెదలు బట్ట, ముత్యం లాంటి మొగుడు చాలక మరొకడు, అది చాలక నా కూతురికి కూడా ద్రోహం చేయాలని చూస్తున్నావటే అన్నది. మాలతిక ఓర్చుకోలేక పెదవి కొరుక్కుంటూ, మీరు మనుషులు కాదు, రాక్షసులు. భగవాన్, నన్ను ఈ పాటున చంపేయలేవా? ఈ మాటలు నేను భరించలేను. అమ్మా, బాధగా మూలిగి ఆమె చేతినొక తోపు తోసి యువతలకొచ్చింది. సుబ్బలక్ష్మమ్మ అంతటితో ఊరుకోలేదు. ఏం నంగనాచివే, రంకు నేర్చినమ్మ బొంకు నేరుస్తుందట. మమ్మల్నే అబద్ధం చేస్తావా? వాడికి చెప్పి నీకు బుద్ధి నేర్పించకుంటే నా పేరు. రమేష్ మాలతి వస్తున్న చప్పుడు విని ఇది సమయం కాదని వీధిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వచ్చి పడిన మాలతి ఆవేదనతో నిలవలేక మంచం మీద వాలిపోయింది. తన బ్రతుకులో ఇలాంటి సంఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. రాఘవేంద్ర లాంటి నీచుడికి ప్రతి స్త్రీ భోగవస్తువుగానే కనిపిస్తుంది తప్ప ఆమెలోని సచ్చీలత గ్రహించలేడు. ఇలాంటి పురుషుల వల్లనే స్త్రీలు ఎనలేని బాధలకి గురవుతుంటారు. వీరు నరాధములు. ఆడది ఒక పురుషుడితో మాట్లాడితే అపార్థం చేసుకోవటం ఎందుకు? అలా దురూహలు వల్లే స్త్రీ పురుషుల మధ్య సన్నిహిత సాంగత్యం సన్నగిల్లిపోయింది. ఈ వైఖరి ఎప్పుడు సమాజం నుండి దూరం అవుతుందో అప్పుడే సమాజ అభివృద్ధి చేకూరుతుంది. కానీ నిండా మునిగిన వానికి చలి లేనట్లు ఏమొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను అనుకుని హృదయాన్ని దిటం చేసుకుంది మాలతి. ఇంట్లో వాళ్ళు కలిసి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మాధవరావు చెవికి మాత్రం ఏదీ సోకనీయకుండా కట్టడి చేశాడు రాఘవేంద్రం. ఆ రాత్రి మాలతి ముఖంలోని నీరసాన్ని గుర్తించిన మాధవరావు, ఏం మాలతి అలాగున్నావు, ఒంట్లో బాగాలేదా అన్నాడు. ఆమె హృదయంలోని పరితాపాన్ని అణుచుకోలేక భర్తతో చెప్పలేక మదన పడుతోంది. చివరికి ఆ శోకం తన పుట్టింటి వారి మీద చూపించుకున్నది. మురళన్నయ్య అండి తరచూ ఉత్తరాలు రాసేవాడు. అవి ఇప్పుడు పౌర్ణానికి ఒకటి వస్తోంది. ఏంటో మరీ దిక్కులేని దాన్నయ్యాను. ఏ బాధ చెప్పుకునేటందుకు నాకెవ్వరూ లేరనిపిస్తోంది. భగవంతుడు నా పట్ల నిరాదరణ ఎందుకు చూపాడో తెలియదు అన్నది బాధగా. కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయామెకు. మాధవరావు ఆమె స్థితికి జాలిపడ్డాడు. సానుభూతిగా, పిచ్చి మాలతి, నీకెవరూ లేకపోవడమేమిటి? మేమంతా లేమా? మురళి వివాహితుడు. మునుపటిలా ఉత్తరాలు రాసే తీరిక ఎక్కడుంటుంది? ఆ మాత్రానికి ఆదరణ తగ్గిందనుకోవడమా? ఈరోజు ప్రత్యేకంగా మురళెందుకు గుర్తుకొచ్చాడు? కళ్ళనీళ్లు తుడుస్తూ అన్నాడు. ఒంట్లో బాగులేదా? నాకు తెలుసు మాలతి, నీకింటి పనులు ఎక్కువగా ఉన్నాయని. అమ్మకు చెప్తే మనిషిని కుదర్చనంటుంది. చెల్లాయికేమో నీరసం. అమ్మకు పెద్ద వయస్సు. నాకంతా తెలిసి నేను మౌనంగా ఉండిపోవాల్సి వస్తోంది మాలతి, నన్ను క్షమించు అన్నట్లు ఆమె కళ్ళల్లోకి చూశాడు దీనంగా. మాలతికి అతని బాధ అర్థమైంది. అనవసరంగా ఆయన్ని బాధ పెట్టానే అనుకుని, అవేం మాటలండి, ఇంట్లో పని నాకేం ఎక్కువ కాదు, ఏదో
అన్నయ్య పాత ఉత్తరం కనిపిస్తే ఆయన గుర్తొచ్చాడంతే. తన అందమైన పలువరస కనబడేలా నవ్విందామె. మాధవరావు ఆమెనే దీక్షగా చూస్తూ ఉండిపోయాడు కొంత సమయం. మాలతి అతన్ని ఆ ధోరణి నుంచి తప్పించి మరేదో మాటలలో దింపింది. ఆనాడు జరిగిన సంఘటనని అంతటితో మర్చిపో చూసింది ఓర్పుగల మాలతి. కానీ వాళ్ళు మాధవరావు ఉన్నంతసేపు మామూలుగా ఉంటూ అతను లేనప్పుడు మాలతినో చీడపురుగులా చూస్తూ తిరుగుతున్నారు తల్లి కూతుళ్ళు. మాలతి ఇంటి నుండి ఆ రోజు ఆమెకు కనిపించకుండానే వచ్చిన రమేష్ ఆమెను గురించిన ఆలోచనలతో సగం రాత్రి వరకు గడిపాడు. ఆ ఉదయం మాలతి ఇచ్చిన లావణ్య నవలను పనిగట్టుకొని కూర్చొని పూర్తి చేశాడు రమేష్. గడిచిన రోజు మాలతి అనుభవించిన దురవస్థ మనసులో మెదులుతుండగా ఆమెను లావణ్యతో పోల్చుకుని విచారపడ్డాడు. చివరికి లావణ్య ఎవరి ఆసరా లేక చావడానికి సిద్ధపడుతుంది. కానీ చావు కూడా అనుకున్నంత సులువైంది కాదు. అందుకు కూడా అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ఈ మానసిక సంఘర్షణలో ఆమెకు మతి చలిస్తుంది. మతి ఉన్నప్పుడే సరిగ్గా చూడని అత్తమామలు, భర్త, అన్నదమ్ములు మతి చలించిన ఆమెను వదిలేస్తారు. ఆమె వీధుల వెంట విరాగిలా మాట్లాడుతూ పాటలు పాడుతూ తిరుగుతుంటుంది. పిచ్చి పట్టిన లావణ్య తన శేష జీవితాన్నంతా పసిపిల్లల రాళ్లు విసరడాలు, పెద్దవాళ్ల ఈసరింపుల మధ్య గడిపి ఒకరి పంచన దిక్కులేని చావు చేస్తుంది. ఆమె యొక్క ఆస్తికి కారకులైన ఏ ఒక్కరిని ఆ భగవంతుడు క్షమించడని, అందుకు ఆమె జీవితమే ఒక తార్కాణమని, పూర్వజన్మ కర్మని మానవుడు అనుభవించక తీరదని, కాకుంటే అంత మంచి లావణ్యకు అట్టి పరిసరాలు ఎందుకు కల్పించబడతాయి కనుక మానవుడు గుర్తెరిగి తాత్కాలిక సౌఖ్యానికి బందీగా సత్కర్మని ఆచరించడం సముచిత మార్గమని ఉద్బోధిస్తుంది రచయిత్రి. పుస్తకం పూర్తిగా చదివిన రమేష్కి ముందు రోజు మాలతిని అత్తగారు కఠినంగా నిందించడం, మాలతి చావుని కోరుకుంటూ విలపించడం గుర్తొచ్చి ఆయన హృదయం విలువిల్లాడింది. ఏమైతే అగ్గుగాక అని ఆ వెంటనే మాలతి ఇంటికి బయలుదేరాడు రమేష్. అది మధ్యాహ్న సమయం. భోజనాలై తీరిగ్గా అమ్మ కూతురు పెరటి చావిట్లో చాపేసుకుని కూర్చున్నారు. మాలతి తన గదిలో కూర్చుని దిండు గలుబుకి గులాబీ పువ్వు కుడుతోంది. రమేష్ వచ్చాడు. ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు. మాలతి కూడా నవ్వి కళ్ళతో అందంగా చూసింది. కొన్ని క్షణాలకి నవల చదివేశారందునా అన్నాడు రమేష్. పూర్తిగా చదివారా? ఏమిటి మీ అభిప్రాయం? మంచివాళ్లకు ఎదురయ్యవి కష్టాలేనని, అవునా? పాపం లావణ్య అన్నది ఆమెను గూర్చిన ఆలోచనలు రాగా. అవునమ్మా, ఆ లావణ్యం మీరు, నాకు బాగా అర్థమైందన్నాడు కాస్త బాధగా రమేష్. ఆమె ఉలిక్కిపడి కుట్టడం మానేసి, ఏమిటి మీకు అర్థమైంది అన్నది ఆశ్చర్యంగా ముఖం పెట్టి. మీ ఇంట్లో సుఖశాంతులు లేవన్న విషయం అన్నాడు రమేష్ తొణక్కుండా. అది విని మాలతి మౌనంగా ఉండిపోయింది కాసేపు. ఆ తర్వాత, నన్ను లావణ్యతో పోలుస్తున్నారా రమేష్? ఆమెలా నేను పిచ్చిదాన్ని మాత్రం కాను. అన్నింటికీ ఎదురు నిలిచి నా వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటాను అన్నది ఏదో నిర్ధారించుకున్నట్లుగా. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ కథలో లావణ్యకు మీరు సూచించినట్లుగా ఈ ఇంటిని పరిసరాల్ని విడిచి వేరుగా మీరు మాత్రం ఎందుకు జీవించకూడదు? నాతో వచ్చేస్తే పువ్వుల్లో పూజించుకుంటాను. మిమ్మల్ని సమాజంలో మీకు గౌరవస్థానాన్ని ఉంచేలా పెళ్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అది నా భాగ్యంగా భావిస్తాను అన్నాడు. అన్ని సంఘటనలు అతని మనసుని కలిచివేస్తుండగా మాలతికి రమేష్ మాటలు ఒక్కొక్కటిగా అగ్ని బాణాల్లా వచ్చి తగిలాయి. అనుకోని ఈ అగాధానికి ఆమె తట్టుకోలేకపోయింది. వివసయ్యై, రమేష్, నిన్ను మనిషివనుకున్నాను రమేష్, నువ్వు కూడా పశువ్వే. నన్ను పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ కుత్సిత బుద్ధి నీలో చూడగలిగి ఉంటే ఒక్క క్షణం కూడా నిన్నిక్కడ భరించి ఉండేదాన్ని కాదు. గెట్అవుట్, ఫస్ట్ యూ గెట్అవుట్. కళ్ళు వర్షిస్తుండగా దుఃఖాన్ని నిభాయించుకోలేక నిల్చున్న పళంగా మంచం మీద కూలబడిపోయింది. ఈ హఠాత్ పరిణామాన్ని చూసి చకితుడయ్యాడు రమేష్. ఏం చేయాలో క్షణం పాటు తోచలేదు అతనికి. ఆ తర్వాత వెంటనే మాలతి పాదాలంటుతూ, అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను వెళ్ళిపోమ్మని చెప్పకు తల్లి. చెల్లెళ్ల ఆదరణకి నోచుకోని వాడిని. ఆ ఆప్యాయత ఏమిటో మీ దగ్గర నుండి అనుభవిస్తున్నాను. నాకు మీరు కావాలి, అంతే నాకు తెలిసింది. తప్పుగానుంటే క్షమించమ్మా, నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు పసిపిల్లవాడిలా విలపిస్తూ. మాలతి విషాదాన్ని నుండి తేరుకొని ఆశ్చర్యంలో మునిగింది. రమేష్ చేతులు తన పాదాలంటి ఉన్నాయి. ఆమె ఆ చేతుల్ని తొలగిస్తూ, రమేష్, నీవు నన్ను వదిన అన్నా, అక్క అన్నా, అమ్మ అని పిలిచినా నువ్వు నా ఆరో ప్రాణమయ్యా. నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. ఈ సమాజంలో స్త్రీపై భర్తకున్న హక్కు వేరెవరికీ లేదని, నా ఆదరణ కోరుకుంటున్న నువ్వు నన్ను పెళ్లాడతానన్నావు. అంతేగాని అందులో నీ తప్పు లేదు. ఒక పరాయి స్త్రీ పురుషులు ఆప్యాయతానురాగాలు పంచుకోవాలంటే ఏదో బాంధవ్యం వారి మధ్య ఉండి తీరాలి
అని సంఘం నిర్దేశించడంతో ఈ పొరపాటు మాట నువ్వు అనగలిగావు. నేను ఈ మనుషులకి భయపడి నిన్ను దూరం చేసుకోను బాబు. నీ హృదయం ఏమిటో నాకు తెలిసింది అన్నది. ఆమె కళ్ళకు కమ్మిన నీరు వింత కాంతుల్ని వెదజల్లుతూ కిందికి రాలాయి. రమేష్ లేచి పసిపిల్లవాడిలా కళ్ళొత్తుకున్నాడు. అతని హృదయంలోని ఆవేదన, ఆందోళనలు మాలతి మాటలతో ఇప్పుడే ఉపశమిస్తున్నాయి. మాలతి చెప్పగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు రమేష్. ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులు స్నేహ వాత్సల్యాలు పెంచుకోవాలంటే అన్నా చెల్లెళ్ళుగానో, తల్లి బిడ్డలుగానో, భార్యాభర్తగానో ఉండి తీరాలన్న నియమాన్ని ఏర్పరిచి సంఘం పెద్ద తప్పు చేసిందయ్యా. ఏ బాంధవ్యం లేకుండా సాటి మానవునిగా స్త్రీ పురుషులు అభిమానించుకోవడాన్ని సహించదు. అది ఈర్ష్య చేతనో మరెందుచేతనో తెలియదు. అందువలన స్త్రీ పురుషుల మధ్య సామరస్యానికంటే తారతమ్యాన్ని అధికం చేసింది వైఖరి. అపోహలకు, అపార్థాలకు దారితీయడం చేత అమాయకులైన వారు లోకం తీసిన గోతిలో పడి నామరూపాలు లేకుండా అయిపోతున్నారు. బాంధవ్యం ఉన్న చోటనే అభిమానాలుంటాయి, లేని చోట లేదు అని ఎందుకు అంటుంటారో. ఈ లోకం మానవునిగా ఒకరినొకరు అభిమానించుకోవడంలో గల తప్పేముంది? కానీ వీరు స్థిరపరిచిన ఈ సూత్రం మహనీయులకి అన్వయించదు. గాంధీ మహాత్ముడు అనేక మంది స్త్రీ పురుషుల మధ్య జీవించేవారు, అందరినీ సమాదరించేవారు. అట్టి హృదయుని సామాన్యులలో కూడా ఉండదని ఎందుకనుకోరు? అంతకాకున్నా కొంతైనా ఇతరులపై అభిమానం చూపే గుణం ప్రతి పనిలో అంతర్గతమై ఉంటుంది. దాన్ని పనికట్టుకొని లోకం చెడగొడుతుంది. ఇది ఆలోచిస్తే దుర్భరమైన విషయం. మానవునికి ఆలోచించే తీరికెక్కడిది? జీవిత పోరాటంలో ఇలాంటివి విడిచిపెట్టేస్తాడు. అభిమానాన్ని పెంచుకున్న ప్రతి స్త్రీ పురుషుల మధ్య నీచ సంబంధం ఉండి తీరాలని నియమముందా? అలా ఎవరైనా ఉంటే దాని ప్రతిఫలం వారు అనుభవిస్తారు. కానీ లోకానికి ఎందుకు? ఇద్దరు స్త్రీ పురుషుల సాన్నిహిత్యాన్ని వెలివేసినట్లు చూడటం చేతనే వాళ్ళు మానసిక బలహీనత వల్ల తప్పుదారిన పడిపోతున్నారు. ప్రతి కుటుంబంలోనూ ఆడామగ కలిసి జీవిస్తున్నారు కదా. వీరే బయట వాళ్ళు వచ్చేసరికి ప్రత్యేకత ప్రదర్శించడం, పరాయి భావాన్ని మనసులో ఉంచుకోవడం చేస్తారెందుకు? అందరం మానవులం అనుకుంటూ మసిలితే తప్పులు చేయడం తగ్గుతుంది. అదే నాకు ఈ సమాజాన్ని చూస్తే కలిగే విచారం. ఇప్పుడు నీ సంగతి తీసుకుందాం. మనిద్దరి స్వభావాలు ఒకటైనందువల్ల ఆప్యాయత అనురాగాలు మన మధ్య చోటు చేసుకున్నాయి. కానీ నేను నీకు ఏ విధంగానూ బంధువుని కాదు గనక ఈ వాత్సల్యం చాటున ఏదో ఉందని లోకం అంటుందని ఎప్పుడు నీవో పెద్ద తప్పు పని చేయదలుచుకున్నావు. ఈ పరిస్థితిలో నేనుగాక మరో స్త్రీ అయితే ఇంట్లో వాళ్ళు అపనింద వెయ్యనే వేశారు. ఇక వెళ్తే మాత్రమేమని లేచిపోయి తన భర్తకు, బిడ్డకు దుఃఖపడేలా చేసి తాను దుఃఖిస్తుంది. ఎందుకయ్యా మానవులకి దుర్బుద్ధి? ఇద్దరు పురుషుల స్నేహాన్ని హర్షించగల సమాజం లింగభేదాన్ని పాటించక సహృదయంతో వారిని అర్థం చేసుకోగలిగితే నవ సమాజం సృష్టించబడుతుంది కదా అన్నది ఆలోచిస్తున్న దానిలా ముఖం పెట్టి. వింటూ కూర్చున్న రమేష్, వదినా, నీలాగా అందరూ ఆలోచించగలిగితే ఈ లోకం స్వర్గలోకం అవుతుంది. కానీ ఏం చేస్తాం? ఎవరు మార్చగలరు ఈ లోకాన్ని? అదేమంటే పరువం, ప్రకృతి, సహజమైన కోరికలు అంటారు. అంతేగాని ఉన్నతమైన మానవునికి నువ్వే ఆలోచన జ్ఞానం ఉన్నది, దాన్ని ఉపయోగించమని మసలుకోగలరు అంటే నమ్మరెందుచేతో అన్నాడు. మాలతి నిట్టూర్చి అన్నది. కిందికెళ్ళి కాఫీ తీసుకొస్తాను, గీత పక్కన కాస్త అలసట తీర్చుకో అంటూ దిగిపోయింది. కథ కొనసాగుతుంది.